అందరికీ స్వాగతం. యేసు పునరుత్థానం ఈ విషయం మనందరికీ తెలిసిందే. కాని అసలు ఆయన మృతులలో నుండి ఎందుకు లేచారు అని అడిగితే మనం సాధారణంగా చెప్పే సమాధానం వెనుక లేఖనాల్లో దాగియున్న ఒక చాలా లోతైన, శక్తివంతమైన కారణం ఉంది. ఈరోజు మనం సరిగ్గా ఆ సత్యాన్నే చూడబోతున్నాం. ఇది మన విశ్వాసాన్ని, మనల్ని మనం చూసుకునే విధానాన్నే మార్చేయగలదు. సరే, మొదటి ప్రశ్న ఇదే: యేసు మృతులలో నుండి ఎందుకు లేపబడ్డాడు? ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించవచ్చు. చాలామంది విశ్వాసులకు బహుశా వెంటనే ఒక సమాధానం కూడా వచ్చేస్తోంది. కాని ఆ సమాధానం నిజంగా పూర్తి చిత్రమేనా, లేక అందులో మనం మిస్సవుతున్నదేమైనా ఉందా? రండి కాస్త లోతుగా పరిశీలిద్దాం. సాధారణంగా మనం వినే సమాధానం ఇదే: యేసు మరణాన్ని జయించడానికి తిరిగి లేచాడు. చూడండి, అది 100% పాళ్ళు నిజం. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని లేఖనాలు మనకు చూపిస్తున్న ప్రాథమిక కారణం, అంటే మెయిన్ రీజన్ మాత్రం ఇది కాదు. అసలు కథలో ఇది ఒక ముఖ్యమైన భాగం మాత్రమే. మనం వాక్యాన్ని కాస్త లోతుగా చూసినప్పుడు మరణాన్ని జయించడం అనేది ఒక ఫలితం మాత్రమేనని అర్థమవుతుంది. కాని దాని వెనుక ఉన్న అసలు కారణం మరొకటుంది. చాలాసార్లు మన కళ్లముందున్నా మనం గమనించని ఒక ప్రాథమిక సత్యమన్నమాట. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. పునరుత్థానం యొక్క ప్రాథమిక కారణం మన గురించే. అవును, సరిగ్గానే విన్నారు. అది మన గురించే. దేవుని దృష్టిలో మన స్థితి ఏంటి అనే దానితో దీనికి ప్రత్యక్ష సంబంధముంది. అదే నీతికి దైవిక రసీదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో పౌలు ఈ అద్భుతమైన సత్యాన్ని మన ముందుంచాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, అంటే మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, అది మనకు తెలుసు. కాని రెండో భాగం చూడండి: మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. వావ్! ఆయన మరణం మన పాపాల కోసం, కాని ఆయన పునరుత్థానం మన నీతి కోసం. అయితే ఈ నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక లీగల్ టర్మ్ లాంటిది. విశ్వాసం ద్వారా మనల్ని చూసినప్పుడు ఈ విశ్వానికే న్యాయమూర్తి అయిన దేవుడు తన కోర్టులో మనల్ని చూసి నిర్దోషి అని తీర్పివ్వడమే. ఇది కేవలం మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. క్రీస్తు యొక్క సంపూర్ణ నీతిని మన అకౌంట్లో డిపాజిట్ చేయడం లాంటిది. ఈ విషయం ఎంత ముఖ్యమో చూడండి. కొరింథీ పత్రికలో పౌలు రివర్స్లో వాదిస్తున్నాడు. ఒకవేళ క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వేస్ట్, మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారు అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. పునరుత్థానం జరగలేదంటే శిలువ మీద మన పాపాల కోసం చెల్లించిన వెల అంగీకరించబడలేదని అర్థం. కాని అసలు విషయమేంటి? ఆయన లేచాడు. దాని అర్థం మనం ఇకపై మన పాపాలలో లేము. ఆ లెక్క క్లియర్ అయిపోయింది. దీన్ని మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు: శిలువ, పునరుత్థానం అనేవి ఒకే కాయిన్కి రెండు వైపులు. శిలువ మనల్ని పాతవాటి నుండి, అంటే మన పాపం, శాపం, మరణం నుండి విడిపిస్తుంది. ఇదొక మైనస్, ఒక తీసివేత. కాని పునరుత్థానం మనకు కొత్త వాటినిస్తుంది. ఆయన నీతిని, కొత్త జీవితాన్ని, ఆయన స్వభావాన్ని మనకు ధరింపచేస్తుంది. ఇదొక ప్లస్, ఒక కూడిక. ఒకటి మనల్ని ఖాళీ చేస్తే ఇంకొకటి మనల్ని నింపుతుంది. అందుకే పునరుత్థానం అనేది చెల్లింపు కాదు, అది చెల్లింపు పూర్తయిపోయిందని, స్వర్గం దాన్ని 100% పాళ్ళు అంగీకరించిందని దేవుడు ఇచ్చిన తిరుగులేని రుజువు, ఒక దైవిక రసీదన్మాట. మనం ఏదైనా కొని డబ్బులు కట్టాక మనకిచ్చే రసీదు ఎలాగో, క్రీస్తు పునరుత్థానం కూడా మన పాపరుణం పూర్తిగా తీరిపోయిందని స్వర్గం మనకిచ్చిన ఫైనల్ ప్రూఫ్. అయితే ఈ శిలువ, ఈ పునరుత్థానం ఇవి కేవలం 2000 సంవత్సరాల క్రితం భూమిమీద జరిగిన సంఘటనలు మాత్రమే కాదు. వీడి వెనుక యుగయుగాలుగా జరుగుతున్న ఒక పెద్ద విశ్వయుద్ధముంది. ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. వాక్యం ఏం చెబుతోందంటే, దేవుని సింహాసనానికి పునాదులే నీతి, న్యాయం. ఆయన పాలన వాటిమీదే ఆధారపడి ఉంటుంది. ఆయన ఎంత ప్రేమగలవాడో అంతే నీతిమంతుడు కూడా. ఆయన తన నీతితో ఎప్పటికీ రాజీపడలేడు. ఇది ఈ విశ్వసంఘర్షణలో చాలా కీలకమైన పాయింట్. సరే, శత్రువు ప్లానేంటి? దేవుని నీతికి గార్డియన్గా ఉన్న లూసిఫర్ పడిపోయాడు. అతనికి దేవుని క్యారెక్టర్ బాగా తెలుసు. ఆయన ప్రేమమయుడు, అదే సమయంలో నీతిమంతుడు. అందుకే అతను ఒక ఉచ్చు పన్నాడు. మనిషిని పాపంలో పడేసి దేవుణ్ణి ఒక ఇరకాటంలో పెట్టాలనుకున్నాడు. ఎలాగంటే, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కాబట్టి రక్షించాలి,
కాని ఆయన న్యాయం పాపాన్ని శిక్షించాలి. శత్రువు ఏమనుకున్నాడంటే దేవుడు తన ప్రేమ కోసం న్యాయంతో రాజీపడితే ఆయన సింహాసనం పునాదే కదిలిపోతుంది, అప్పుడు తను గెలవొచ్చు అని. కాని శిలువ అనేది శత్రువు అస్సలు ఊహించని దేవుని జ్ఞానం. శిలువ మీద దేవుని న్యాయం పాపాన్ని పూర్తిగా శిక్షించింది. అదే సమయంలో దేవుని ప్రేమ పాపిని పూర్తిగా విడిపించింది. ఆయన 2 లక్షణాలు ఒకేసారి ఒకేచోట సంపూర్ణంగా నెరవేరాయి. దాంతో శత్రు ప్రణాళిక మొత్తం తలక్రిందులైంది. సరే, శిలువ ఈ విశ్వ సమస్యను పరిష్కరించింది. పునరుద్ధానం మనకు నీతిని ఇచ్చింది. అంతా బావుంది. అయితే ఈ నీతి మన జీవితంలో ఎంత శక్తివంతమైనదో మనం గ్రహిస్తున్నామా? దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తుంటే మనం ఇంకా మనల్ని మనం పాపులుగా చూసుకోవడం వల్ల వచ్చే ప్రమాదమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వచనం మనల్ని నిలబెట్టి ఆలోచింపజెయ్యాలి. ఒక దుర్మార్గుణ్ణి చూసి నువ్వు చాలా మంచివాడివి అని చెప్పడం దేవునికి ఎంత అసహ్యమో, అదేవిధంగా క్రీస్తులో నీతిమంతునిగా తీర్చబడిన ఒక విశ్వాసిని చూసి నువ్వు ఇంకా పాపివి, దుష్టుడివి అని చెప్పడం కూడా దేవునికి అంతే అసహ్యమంట. ఇది మనం మన గురించి చెప్పుకున్నా సరే. మనం సాధారణంగా వేషధారణ అంటే ఏమనుకుంటాం? పాపిగా ఉండి భక్తుడ్లా నటించడం అనుకుంటాం. కాని ఇంకోవైపు కూడా ఉంది. క్రీస్తు పునరుత్థానం ద్వారా నీతిమంతునిగా ప్రకటించబడిన ఒక విశ్వాసి ఆ సత్యాన్ని నమ్మకుండా తనను తాను నిందించుకుంటూ ఇంక నేను పాపిని, నేను బలహీనుడిని అనుకుంటూ బ్రతకడం కూడా ఒక రకమైన వేషధారణే, రివర్స్ హైపోక్రసీ అనమాట. ఓకే, ఇదంతా థియరీ పరంగా బావుంది. కాని నేను క్రీస్తులో నీతిమంతుణ్ణి అనే సత్యంలో బ్రతకడమంటే ఏంటి? మన డైలీ లైఫ్లో దీనివల్ల ప్రాక్టికల్గా ఏం మారుతుంది? అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ సత్యంలో జీవించడం వల్ల కలిగే లాభాలు కేవలం ఏదో పరలోకానికి సంబంధించినవి కావు. అవి చాలా ప్రాక్టికల్గా ఈ భూమి మీద మన జీవితానికి సంబంధించినవి. మన నీతియుక్తమైన స్థితిని మనం స్వీకరించి దానిలో నిలబడినప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయో చూద్దాం. యెషయా 54వ అధ్యాయంలో తన నీతిలో స్థాపించబడిన వారికి దేవుడు అద్భుతమైన వాగ్దానాలిస్తున్నాడు. చూడండి, మన పిల్లలకు దేవుడే టీచర్ అవుతాడంట. మనకు గొప్ప సమాధానం, క్షేమముంటాయి. పీడనకు, భయానికి మనం దూరంగా ఉంటాము. మనకు విరోధంగా పనిచేసే ఏ ఆయుధమూ వర్ధిల్లదు. ఇవన్నీ మన నీతి అనే వారసత్వంలో భాగం. ఈ సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. యేసు ఏమంటున్నారు? మీరు ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అవే వస్తాయి అంటున్నారు. గమనించండి, మనం వెదకాల్సింది ఆయన నీతిని. మన జీవితంలో మిగతా అవసరాలన్నింటినీ అన్లాక్ చేసే తాళం అదే. ఇది దేవుని జ్ఞానం. మన ఫోకస్ ఎక్కడ ఉంటుందో మన రియాలిటీ అక్కడ ఉంటుంది. మనం ప్రాథమికమైన దాన్ని, అంటే ఆయన నీతిని మన ప్రాధాన్యతగా చేసుకుంటే మనకు అవసరమైన ద్వితీయమైనవి, అంటే ఆహారం, బట్టలు, ఆరోగ్యం, ఇవన్నీ వాటంతట అవే మనకు జత చెయ్యబడతాయి. కాబట్టి ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. పునరుత్థానాన్ని కేవలం ఈస్టర్ రోజు గుర్తుచేసుకునే ఒక చారిత్రక సంఘటనగా కాకుండా, ఈరోజు, ఈ క్షణం దేవుని ముందు ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైన, నీతియుక్తమైన స్థితికి సంబంధించిన ఒక సజీవ ప్రకటనగా స్వీకరిస్తే, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన ప్రార్థనలో, మన విశ్వాసంలో ఏమి మారవచ్చు? ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని నమ్ముతున్నాను. ఇలాంటి విషయాలు మరింత మందికి చేరడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఫాలో అవ్వండి. ఇలాంటివి మరిన్ని చేయడానికి మీ ప్రార్థనలు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. ధన్యవాదాలు.